నీ మదిలో ఎపిసోడ్ 1. ప్లీజ్ రీడర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సో స్టోరీలోకి వెళ్ళిపోదామా? సాయంత్రం ఇంటికి లేటుగా వచ్చిన అమ్మాయిని, ఒసే మౌనిక, ఇప్పటి వరకు ఎక్కడ చచ్చావే? ఏం వ్యాపకాలు వెలగబెడుతున్నావు? మీ నాన్నకి చెప్తూనే ఉన్నాను, దానికి ఎందుకు చదువులు, ఇంట్లో పనులు నేర్పక అని. నా మాట వింటేనా కాలేజీలంటూ చదువులంటూ నిన్ను జాయిన్ చేశారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఏం వ్యాపకాలు వెలగబెడుతున్నావో అని కాచుకోలేక నేను చస్తున్నాను. ఏమైనా అంటే సవతి తల్లి సరిగ్గా సాకట్లేదని నిందలు ఒకటి నా మీద అంటూ రుసరుసలాడుతుంది దుర్గ. ఆవిడే మన హీరోయిన్ మౌనిక సవతి తల్లి. మౌనిక తల్లి తనకి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే చనిపోతే తండ్రి మూర్తి మౌనికని చూసుకోవడం కోసం తన తల్లికి చెల్లి వరసయ్య దుర్గను పెళ్లి చేసుకున్నారు. కొత్తలో దుర్గ మౌనికని బాగానే చూసుకునేది. తనకి పిల్లలు పుట్టిన తర్వాత మౌనికని సరిగ్గా చూసుకోవడం మానేసింది. ఇక అప్పటి నుంచి మౌనికకి కష్టాలు మొదలయ్యాయి. మౌనిక తన పేరులాగే చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. దుర్గ కోపానికి జడిసి, మౌనిక స్పెషల్ క్లాస్ ఉంది పిన్ని, అందుకే లేట్ అయింది అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకొని ఆ డోర్కి చేరబడి, ఎందుకు నన్ను మోసం చేశావు ప్రశాంత్ అని ఏడుస్తూ ఉంటుంది. తను సాయంత్రం కాలేజ్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కాలేజ్కి వెళ్ళిన తన కళ్ళు ఎవరి కోసమో పొద్దున్నుంచి వెతుకుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి కాదు, 2 నెలలుగా అతని కోసం ఆమె ఎదురు చూస్తూనే ఉంది. కానీ అతను కాలేజ్కి రావడం లేదు. మౌనిక పీవీ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆ కాలేజ్ చైర్మన్ కొడుకు ప్రశాంత్. అతను అదే కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆ రోజు సాయంత్రం చాలా రోజుల తర్వాత ప్రశాంత్ కాలేజ్ గ్రౌండ్లో తన బైక్కి చేరబడి సిగరెట్ స్మోక్ చేస్తూ కనిపించాడు. అతన్ని చూసిన ఆనందంలో, సంతోషంతో తన బ్యాగ్ పట్టుకొని పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్తుంది మౌనిక. అతన్ని చూడగానే, ప్రశాంత్, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, కాలేజ్కి రావడం మానేశావు? నీకోసం నేను ఎంతగా వెయిట్ చేస్తున్నానో తెలుసా? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటూ తన బ్యాగ్లో నుంచి ఒక మెడికల్ రిపోర్ట్ తీయబోయింది. ఈలోపు ప్రశాంత్, వాట్? నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఎందుకు? నీలాంటి బ్రిలియంట్ ఇంకా గట్స్ ఉన్న అమ్మాయిలు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తారు అని వెటకారంగా మాట్లాడతాడు. అదేంటి ప్రశాంత్, నేను నీ కోసం వెయిట్ చేయకుండా ఇంకెవరి కోసం వెయిట్ చేస్తాను అని అడుగుతుంది మౌనిక. అదే నేను అడుగుతున్నాను, నువ్వు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని కోపంగా అంటాడు ప్రశాంత్. మనం లవ్ చేసుకుంటున్నాం కదా, మరి నేను నీ కోసం వెయిట్ చేస్తాను కదా అని అమాయకంగా అడుగుతుంది మౌనిక. ఏంటి లవ్వా? నిన్ను నేను లవ్ చేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు? నీకంటే అందమైన అమ్మాయిలు, డబ్బున్న అమ్మాయిలు చాలామంది నా వెంట పడ్డారు. అలాంటి వాళ్ళందరినీ వదిలేసి నేను నిన్ను లవ్ చేయడం ఏంటి? నాన్ సెన్స్. నువ్వలా అనుకున్నావేమో, నేను మాత్రం నిన్ను జస్ట్ టైంపాస్ కోసం మాత్రమే నా వెంట తిప్పుకున్నాను. ఒక క్లర్క్ కూతురువి నువ్వు, నేను ఈ కాలేజ్ చైర్మన్ కొడుకుని. నేను నిన్ను లవ్ చేస్తానని నువ్వెలా అనుకున్నావు అని చాలా కోపంగా మాట్లాడతాడు ప్రశాంత్. దాంతో మౌనిక, మరి 2 ఇయర్స్గా మనిద్దరం లవ్ చేసుకుంటున్నామని చెప్పావు, నాకు కాలేజ్ అందరి ముందు స్టేడియంలో ప్రపోజ్ కూడా చేసావుగా అని అడుగుతుంది. దానికి ప్రశాంత్, అదా, మా ఫ్రెండ్స్ అందరూ బెట్ట కట్టారు, నువ్వు ఆ అమ్మాయిని పడేయలేవురా అని. నేను వాళ్ళతో బెట్ కట్టాను, నేను ప్రపోజ్ చేసిన వెంటనే ఆ అమ్మాయి నాకు పడిపోతుందిరా అని. అలాగే నీకు ప్రపోజ్ చేశాను, నువ్వు ఓకే చేసావు అని అంటాడు. ఆ మాటతో హతాశురాలైన మౌనిక, మరి 2 months బ్యాక్ మన ఇద్దరి మధ్య జరిగింది అని మాటలు రాక బేలగా అడుగుతుంది. దానికి ప్రశాంత్, ఆ రేజ్ కాలేజ్లో అందరి ముందు నేను నిన్ను ర్యాగింగ్ చేశానని నా చెంప పగలగొట్టి మరీ ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చావు కదా. కాలేజ్ చైర్మన్ కొడుకునని కూడా చూడకుండా ఆ ప్రిన్సిపల్ నన్ను సస్పెండ్ చేశాడు.
అందరిలో నాకెంత పరువు పోయింది నీకు తెలుసా? మరి నీ పరువు కూడా అందరిలో పోవాలిగా, అందుకే ఇలా చేశాను. టిట్ ఫర్ టాట్. అంతేకాని నువ్వంటే నాకు ఏ మాత్రం ప్రేమ లేదు. ఇంకా 2 months బ్యాక్ జరిగిందంటావా? నువ్వు ఎంజాయ్ చేసావు, నేను ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఇదంతా కామన్. ఆ రోజు నీకు నచ్చేగా నువ్వు నాతో ఉన్నావు. నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తావేంటి అని చాలా కోపంగా అంటాడు. దాంతో మౌనికకి తను 1 week బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం గుర్తుకొస్తుంది. తనకి ఈ మంత్ పీరియడ్ మిస్ అవ్వడంతో భయంగానే హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటుంది. అందులో పాజిటివ్ రావడంతో ఎప్పుడెప్పుడు ప్రశాంత్కి ఈ విషయం చెప్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ప్రశాంత్ తనని స్థాయి వేరంటూ ప్రేమించట్లేదని మాట్లాడటంతో ఇంకా ఈ విషయం చెప్పడం కూడా అనవసరం అనిపించి ఆ రిపోర్ట్ని తిరిగి బ్యాగ్లోనే పెట్టేస్తూ తడి కన్నులతో అతని వైపు చూస్తూ, నేను తెలిసి తెలియక నీ మీద ఇచ్చిన కంప్లైంట్కి కొద్ది రోజులు నువ్వు బాధపడినందుకు జీవితాంతం నన్ను బాధ పెట్టే పని నువ్వు చేస్తావని నేను అస్సలు అనుకోలేదు ప్రశాంత్. నేను నిన్ను నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించాను. అందుకే నీకు నా సర్వస్వాన్ని అర్పించాను. కానీ ఇది జస్ట్ కామన్ అని నువ్వు అన్నప్పుడే నాకు అర్థమైంది నీకు నా మీద ఎటువంటి ప్రేమ లేదని. ప్రేమ లేని చోట ఏ బంధం నిలబడదు ప్రశాంత్ అని అంటుంది మౌనిక. దాంతో ప్రశాంత్ దెన్ వీఆర్ బ్రేకప్ అని చెప్తూ, నేను ఫర్దర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను. అందుకే ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చాను, నీకోసం మాత్రం కాదు. చెప్పడం మర్చిపోయాను, నిన్ను మీ పిన్ని సరిగా చూడదు కదా, మరి నెక్స్ట్ ఎలా గెటిన్ అవుతావు? ఒక పని చేయనా, మా ఫ్రెండ్స్ని సజెస్ట్ చేయనా? నీకు మనీకి కూడా ఇబ్బంది ఉండదు, ఏమంటావు అంటాడు. వెంటనే అతని చెంప మీద చాచి పెట్టి కొడుతుంది మౌనిక. నీ మీద పిచ్చి ప్రేమతో ఆ రోజు నువ్వు వాడిన నాటకాన్ని నమ్మి నన్ను నేను నీకు ఇచ్చుకోవడమే నేను చేసిన తప్పని నాకు బాగా అర్థమయ్యేలా చేశావు. థ్యాంక్స్. ఏమన్నావు? నా ఖర్చులకి డబ్బు కోసం నీ ఫ్రెండ్స్ని రికమెండ్ చేస్తావా? ఛీ, నిన్ను చూస్తేనే జుగుప్స్గా ఉంది. నీలాంటి వాడిని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని ఏడుస్తూ ఉండగా అప్పుడే కాలేజ్కి ప్రశాంత్ వాళ్ళ ఫాదర్ కార్ రావడం చూసి, ఇందుకేనే ఈ పొగరు చూసే నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను. చెప్పాను కూడా. నువ్వు వెళ్ళి మా డాడీకి చెప్పాలనుకుంటున్నావేమో. ఎటువంటి యూజ్ ఉండదు పాపా. నీలాంటి దాన్ని మా ఇంటి పని మనిషిగానే తప్ప కోడలుగా మా పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు అని, ఏం చేసుకుంటావో చేసుకో, గుడ్ బై అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రశాంత్. వెళ్ళిపోతున్న అతని వైపు తడి కళ్ళతో అలాగే చూస్తూ ఉండిపోతుంది మౌనిక. అదంతా గుర్తొచ్చి ఇప్పుడు ఏం చేయాలో తెలియక పిన్నికి వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలిస్తే ఏం చేయాలి అని, వాళ్ళు ఏం చేస్తారా అని ఏడుస్తూ ఉంటుంది. ఈలోగా బయట నుంచి దుర్గా, ఇంకా ఎంతసేపే రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని రావడానికి? బయట ఎన్ని పనులు ఉన్నాయనుకున్నావు? మీ చెల్లి తమ్ముడు ఇంటికి వచ్చే టైం అయింది. వచ్చి సాయంత్రం స్నాక్స్కి ఏదో ప్రిపేర్ చేయడం ఏమైనా ఉందా, లేకపోతే ఆ రూమ్లోనే సోకులు చేసుకుంటూ ఉండిపోతావా అని చాలా కోపంగా తలుపు మీద కొడుతుంది. దాంతో వస్తున్నా పిన్ని అంటూ త్వరగా బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని అలాగే బయటకు వస్తుంది మౌనిక. త్వరగా స్నాక్స్ ప్రిపేర్ చేయి, మీ నాన్న కూడా వచ్చే వేళ అయ్యింది. టీ చేసి నాకు మీ నాన్నకి కొంచెం మా మొహాన్ని పడేయి అని కోపంగా అంటుంది దుర్గా. సరే పిన్ని అంటూ లోపలికి వెళ్ళి టీ చేసి బయటకు వచ్చేసరికి తన నాన్నగారైన మూర్తిగారు లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుని, అమ్మా మౌని, కొంచెం మంచినీళ్ళు ఇవ్వురా అని అడుగుతారు. తెస్తున్నా నాన్నగారు అంటూ అతనికి మంచినీళ్ళు టీ ఇచ్చి పిన్ని దుర్గకి పెరట్లోకి తీసుకెళ్ళి టీ ఇచ్చి, పిన్ని చెల్లి కోసం బజ్జీలు వేయనా అని అడుగుతుంది. దుర్గా సరేనంటూ, మరి తమ్ముడికి ఉల్లిపాయ పకోడీ అంటే ఇష్టం, అవి కూడా చేయి. అలాగే అవే చేస్తూ ఉండిపోకుండా రాత్రి టిఫిన్ సంగతి కూడా చూడు అని చెప్తుంది. దాంతో సరే పిన్ని అంటూ
ఆ పనులు చూడడానికి లోపలికి వెళ్ళిపోతుంది మౌని. ఈవినింగ్ స్నాక్స్ చేసి తమ్ముడు రవికి, చెల్లెలు చాందినికి ఇచ్చి రాత్రి డిన్నర్కి వంట ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోతుంది మౌని. ఎన్ని పనులు చేస్తున్నా ప్రశాంత్ తనకి చేసిన మోసమే గుర్తొస్తుంటే కన్నీళ్ళని కష్టంగా ఆపుకుంటూ త్వరగా వంట చేసి అందరికీ భోజనం వడ్డించి రూమ్లోకి వెళ్ళిపోయి ప్రశాంత్ తను మొదటిసారి కలుసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ ఆద్య.